రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో చేరికలు పార్టీలోకి ఆహ్వానించిన పట్నం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమున్నది, కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల అనే ఒక ఘటన చూసిన తర్వాత ఒక్కొక్కలకు పూర్తి స్థాయిలో గజ కాలు వణికినాయట. వామ్మో, ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఈ రేవంత్ రెడ్డి ఉంటే ఇక మనం ఉన్న కాడ ఇల్లును కూడా నాశనం చేసేటట్టు ఉన్నాడు అని ఒక్కొక్కరు జాడవచ్చిల్లు. ఎటు జాడవచ్చిలు? బీఆర్ఎస్ జాడవచ్చిలు. ఇక బోదంపా అలా పోతే రక్షణ ఉంటుంది, అక్కడ ఉంటే ఆసరా ఉంటుంది, అక్కడ ఉంటే భరోసా ఉంటుంది, అక్కడ ఉంటే మనందరికీ కూడా నమ్మకం ఉంటుంది. ఇక వీళ్ళతోని ఉంటే మన జీవితాలను ఆగం చేస్తారు, మన భవిష్యత్తును కూడా ఆగం చేస్తారు పూర్తి స్థాయిలో అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక పూర్తి స్థాయిలో కొడంగల్ నియోజకవర్గంలో ఖాళీ అవుతుంది. నెక్స్ట్ ఎన్నికలలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేస్తాడా, ఎల్బీ నగర్లో చేస్తాడా, మల్కాజ్గిరికి వస్తాడా, ఎక్కడికి వస్తాడా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ కొడంగల్ నియోజకవర్గంలో ఇక గెలుపు తథ్యం కాదు అనే విషయం ఇప్పటికే అర్థమైపోయింది. భవిష్యత్తులో 2028 ఎన్నికలలో ఆయన పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి మీద భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. అది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో ఉండే బిడ్డలు ఏ విధంగా అగ్గిని గుగ్గిల మీద అవుతున్నారో కూడా మీ అందరికీ తెలిసిన విషయం. సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామం కూడా ఒకటే అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు పెట్టుబడులు వచ్చేనా, నిరుడు కుదిరిన ఒప్పందాలలో కార్యరూపం దాల్చినవి సున్నా, ఉన్న కంపెనీలే విస్తరణ బాట, కొత్త కంపెనీలో ఒకటి రాలేదు. దావోస్ టూరు ఫలితాలపై పరిశ్రమ వర్గాల పెదవి విరుపు, త్వరలో రెండోసారి దావోస్కు సీఎం బృందం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం లేదండి, ప్రపంచ వాణిజ్య వేదిక WEFకు సంబంధించి 2025 వార్షిక సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు గతంలో ఏమొచ్చినాయి, అడిగిపోయిన తర్వాత ఆదానితో సమావేశం జరిగినారు. ఆదానితో సమావేశం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వచ్చినాయంటే పెదవిర్చిన పరిశ్రమ వర్గాలందరూ కూడా పెదవిర్చిలు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి మళ్ళొక్కసారి దావోస్ పర్యటన పోవడం వల్ల నిజానికి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయా, రేవంత్ రెడ్డి కుటుంబానికి లాభాలు వస్తున్నాయా, లేకపోతే మంత్రులకు వస్తున్నాయా, ఎమ్మెల్యేలకు వస్తున్నాయా అనేది కూడా ఒకసారి ఆలోచించుది. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని రకాల పెట్టుబడులు చేసినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్నిటికి పునాదేశులు, ఎన్ని ఉపాధి అవకాశాలు కనిపించిళ్ళు, ఎన్ని రాయితీలు ఇచ్చిళ్ళు అనే విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పెట్టుబడులు వచ్చేనా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్గానే మారిపోయిన పరిస్థితి.